ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను, ఆశ్లేష నక్షత్రంలోను, మఖా నక్షత్రంలోను, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, హస్త నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, చంద్రుడు కర్కాటకం, సింహ, కన్య రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి, బుధుడు, రాహు, శని, శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక గురువు వృషభ రాశిలోను, కుజుడు కర్కటక రాశిలోను, కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కన్యారాశి వారి యొక్క ఫలితాలను ఒకసారి మనం గమనించినట్టయితే, కన్యారాశి వారికి మొదటి 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి 2 రోజుల్లో కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము, బుధవారము, గురువారం కనుక చూసుకున్నట్టయితే ప్రయాణాలు ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా లేజీగా ఉండకండి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. షార్ట్ టెంపర్గా ఉండకండి. కఠినంగా మాట్లాడకండి. తద్వారా మంచి ఫలితాలు అనేది మీరు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. ముఖ్యంగా శుక్రవారం, శనివారం కనుక ఈ 2 రోజులు తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకూలంగా ఉంది. కార్యసిద్ధి అనేది 2 రోజుల్లో ఉంటుంది. భార్య భర్తల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషము, ఆనందం అనేది ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి ఈ 2 రోజుల్లో, అంటే మనకు శుక్రవారము, శనివారము ఈ 2 రోజుల్లో అధికంగా కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము, శుక్రవారము, శనివారము ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. మంగళవారము, బుధవారము, గురువారము ఈ 3 రోజులు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ, లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఈ 3 విషయాల్లో కనుక జాగ్రత్త పడినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా మంచి ఫలితాలు కన్యారాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.